ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు 1887 నుండి 1974 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసూతి వైద్య నిపుణులు, విద్యావేత్త. ఆయన కవల సోదరుడు ఆర్కాటు రామస్వామి మొదలియారు కూడా విద్యారంగంలో, న్యాయరంగంలో తమ ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడంతో వీరిద్దరూ ఆర్కాటు సోదరులు పేరిట ప్రఖ్యాతులయ్యారు. లక్ష్మణస్వామి మొదలియారు మద్రాసు విశ్వవిద్యాలయంలో అవిచ్ఛిన్నంగా 27 సంవత్సరాలు ఉపకులపతిగా పనిచేశారు. వీరు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఒక తమిళ మొదలియార్ కుటుంబంలో జన్మించారు. అక్కడి మునిసిపల్ ఉన్నత పాఠశాల చదివే కాలంలో ప్రధానోపాధ్యాయుడైన కె.ఆర్. రఘునాథాచారి వీరి ఉన్నత భవిష్యత్తును ఊహించారు. వీరు మద్రాసు క్రైస్తవ కళాశాలలో బి.ఏ. తెలుగు పూర్తి చేసి, తర్వాత మద్రాసు వైద్య కళాశాల నుండి 1922లో వైద్య విద్యనభ్యసించారు. లక్ష్మణస్వామి మొదలియారు వైద్య వృత్తిని, వైద్య విద్యని చేపట్టి రెండింటిలోనూ ప్రతిభ చూపారు. అనంతర కాలంలో అనేకమైన పదవుల్లో ప్రపంచ వైద్య సంస్థకు, దేశంలోని వైద్య సంస్థలకు సేవలు చేసినా ప్రధానంగా ఆయన చికిత్సలోనూ, బోధనలోనూ ఉద్యోగ జీవితాన్ని గడిపారు. వైద్య విద్య పూర్తి చేసుకున్న వెంటనే లక్ష్మణస్వామికి 1909లో ప్రభుత్వ వైద్యశాఖలో ఉద్యోగం లభించింది. మొదటి సంవత్సరం మదురై, పసని పట్టణాల్లో పనిచేసి ఆపైన మద్రాసుకు బదిలీ అయ్యారు. మద్రాసులో మొదట ఆయనను డొనోవన్ అనే ప్రఖ్యాత వైద్యునికి సహాయకునిగా నియమించారు. ఆపైన 1912లో ఎగ్మూరులోని ప్రభుత్వ స్త్రీ, శిశు ఆసుపత్రికి బదిలీ చేశారు. ఆనాటి నుంచి ఆయన స్త్రీ, ప్రసూతి, శిశు వైద్యరంగంలో విశేష నైపుణ్యాన్ని కనబరిచి అదే స్పెషలైజేషన్లో ఏళ్లతరబడి పనిచేయడమే కాక సుప్రఖ్యాతులయ్యారు. 1914లో ఆయన బి.ఏ. పూర్త చేసుకుని పట్టభద్రుడు కావడంతో ఆయనను రాయపురంలోని ప్రసూతి ఆసుపత్రికి ఉద్యోగోన్నతిపై బదిలీ చేశారు. అక్కడ కూడా ఆయన మంచి వైద్యునిగా పేరుగడించి తన బాధ్యతలు నిర్వర్తించారు. 1920లో ఆయనను మద్రాసు ప్రభుత్వ మహిళల శిశువుల ఆసుపత్రికి బదిలీ చేశారు. ఆపైన అక్కడే 25 సంవత్సరాలకు పైగా పనిచేసి తనకు, ఆసుపత్రికి కూడా దేశాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ఆయన వద్ద నైపుణ్యం నేర్చేందుకు, వైద్య విద్యలో లోతుపాతులు తెలుసుకునేందుకు ఆసుపత్రికే బర్మా, మలేషియా, చైనా మొదలైన ఆసియా దేశాల నుంచి స్నాతకోత్తర వైద్య విద్యార్థులు వచ్చి వెళ్లేవారు. వైద్య బోధనలో 1934లో మద్రాసు మెడికల్ కళాశాలలో ప్రసూతి వైద్య విభాగంలో ప్రొఫెసర్ పదవిని పొందారు. అనతికాలంలోనే ఆ కాలేజీకి ప్రిన్సిపాల్గా పదవిని అధిష్ఠించిన తొలి భారతీయులుగా ఘనత పొందారు. ప్రిన్సిపాల్గా ఆయన కళాశాలలో మంచి క్రమశిక్షణ నెలకొల్పారు. కేవలం మార్కుల ఆధారంగా కాక ఇతర కొలమానాలను ఉపయోగించి విద్యార్థి ప్రతిభను అంచనా వేయాలని, విద్యబోధన తదనుగుణంగానే ఉండాలని ఆయన నమ్మేవారు. మార్కులకు అతీతమైన ప్రతిభ, వైద్యరంగంలో రాణించగల సమర్థత విద్యార్థిలో కనిపిస్తే దాని ఆధారంగా విద్యార్థులను కళాశాలలో చేర్చుకోవచ్చని వాదించేవారు. దానిని ఆధారం చేసుకుని కొన్ని మార్పుచేర్పులు చేసి నిర్ణయాలు కూడా తీసుకోవడంతో కోర్టులో కూడా ఆయన ఒకసారి తన వాదనను వినిపించాల్సి వచ్చింది. మద్రాసు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్ష పదవి పొందారు. ఆయన మద్రాసు విశ్వవిద్యాలయంలో సుదీర్ఘకాలం పనిచేసిన ఉపాధ్యక్షునిగా నిలిచారు. 27 సంవత్సరాలు భారతీయ విద్యాసంస్థల్లో ఔషధరంగం ఫార్మసీలో డిగ్రీ కోర్సును ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. వైద్య రంగంలో, మరీ ముఖ్యంగా ప్రసూతి వైద్యంలో, లక్ష్మణస్వామి మొదలియారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఆయన చేసిన క్లిష్టమైన సర్జరీలు, ఆయనలోని గొప్ప విశ్లేషణ, సమన్వయశక్తులను గమనించి 1914 నాడే పలువురు తోటి వైద్యులు లక్ష్మణస్వామిని వయసుకు, అనుభవానికి మించిన విశేష ప్రతిభ కలవానిగా గుర్తించారు. వీరు 1938లో వైద్య విద్యార్థుల కోసం ప్రసూతి సంబంధమైన పుస్తకం రచించారు. ప్రసూతి సమస్యలతో మరణాలు ఎక్కువగా ఉండే 20వ శతాబ్ది తొలి అర్ధభాగంలో ఆయన తన వైద్య నిపుణతతో ఎందరెందరో స్త్రీలను, శిశువులను మృత్యుముఖం నుంచి బయటకు తెచ్చి ప్రాణాలు పోశారు. వీరు 1923లో మొదటిసారిగా మద్రాసు విశ్వవిద్యాలయంలో సెనేట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1936, 1940లలో యాక్టింగ్ వైస్ ఛాన్సలర్ అయి, అనంతరం 1942 నుండి 1969 వరకు 27 సంవత్సరాల పాటు, వరుసగా 9 సార్లు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. లక్ష్మణస్వామి మొదలియారు ప్రశాంతంగా, నిజాయితీగా వ్యవహరించే వ్యక్తి. ఆయన ప్రవర్తన చుట్టుపక్కల వారిని ఎంతగానో మెచ్చుకునేటట్టుగా ఉండేది. ఆయనతో వైద్య కళాశాలలో కలిసి విద్యనభ్యసించి, తర్వాత ఆయన పొరుగింట్లో నివసించడం,
సాటి వైద్యురాలు కావడం, ఆయనతో వైద్యం చేయించుకోవడం వంటి కారణాలతో దగ్గరగా పరిశీలించిన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి ఆయన గురించి ప్రపంచ అద్భుతాలలో ఒకటి అనే వ్యాసంలో ఇలా అభివర్ణించారు. డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియారు ప్రశాంతంగా, నిజాయితీగా వ్యవహరించేవారు. ఇంగ్లీషులో మనస్సుకి హత్తుకునేలా మాట్లాడేవారు. అందువల్ల యూరోపియన్ సూపరింటెండెంటు కల్నల్ గిఫర్డు తదితరులు ఆయన్నెంతో అభిమానించేవారు. తత్ఫలితంగా ఆయనకు బదిలీల బెడద కూడా లేదు. అదే ఆసుపత్రిలో అవిచ్ఛిన్నంగా పనిచేయగలిగారు. లక్ష్మణస్వామి వృత్తి పట్ల ఎంతో అంకితభావాన్ని కలిగి ఉండేవారు. ఆయనలో దైవభక్తి కూడా అధికంగా ఉండేది. తెల్లవారుజామునే లేచి చేసుకునే నిత్యకర్మల్లో దైవ ప్రార్థనదే ప్రధాన భాగం. విద్యార్థికి ఏ విషయంలో ప్రతిభ ఉందో తెలుసుకుని దాన్ని ప్రోత్సహించేవారు. లక్ష్మణస్వామిలో ఎంతగా ప్రశాంత గాంభీర్యం తొణికిసలాడినా దానిలోనే ఒక మర్యాదకరమైన హాస్యం కూడా తొంగి చూసేది. ఆయన తన విద్యార్థులతో ఎంతో గాఢమైన విషయాలు బోధిస్తూనే హఠాత్తుగా మంచి జోక్ వేసి ఆశ్చర్యపరిచేవారు. ఈయన్ను అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేటుతో సత్కరించాయి. వీటిలో కొన్ని సిలోన్ విశ్వవిద్యాలయం 1942, ఆంధ్ర, పాట్నా, లక్నో, ఉత్కల్ విశ్వవిద్యాలయాలు 1943, 1950, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం 1948, గ్లాస్గో విశ్వవిద్యాలయం 1951. లక్ష్మణస్వామి మొదలియారు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, యునెస్కోలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. 1953లో లండన్లో జరిగిన ప్రపంచ వైద్య విద్యా సదస్సుకు ఆయన ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గౌరవ డాక్టరేట్లు, బిరుదులు, అవార్డులు, అరుదైన గౌరవాలు, అంతర్జాతీయ సదస్సులకు నేతృత్వాలు వంటివి లెక్కలేనన్ని పొందారు. వారు వైద్య బోధనలో అసమానులుగా పేరొందారు. 1946లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ బిరుదుతో సత్కరించింది. 1948లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వీరికి డాక్టర్ ఆఫ్ సివిల్ లాస్ గౌరవ పట్టా ప్రదానం చేసింది. 1955లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 1963లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. వీరి శతజయంతి సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన గ్రంథాన్ని చల్లా రాధాకృష్ణ శర్మ వ్రాసారు.